కంటిన్యూగా మూడోసారి అనుకుంటా గెలవటం. అంటే ఇప్పుడు నేను కూడా ఆయనకి లేదేమోలే, కావాలనే సర్టిఫికేట్ తీసుకున్నాడేమో అనుకున్నా. అసలు మాట్లాడటానికి స్కోప్ లేని దగ్గర ఆ సంపదాన్ని అని చెప్పేసి అట్లా మాట్లాడతారు అసలు మీరు. సైకోనా? 3 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినాడు సైకోనా? 17 మెడికల్ కాలేజీలు కట్టించినాడు సైకోనా? 54 గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించినాడు సైకోనా? 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, 4 ఇండస్ట్రియల్ క్యారిడార్లు, 2,50,000కు పైగా ఇన్వెస్ట్మెంట్స్, ఒక ఎన్టీపీసీన 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, గ్రీన్కో 27,000 కోట్లు, శ్రీ సిటీలో పానాసోనిక్, బ్లూ స్టార్, ఓకేనా? ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్స్, ఇప్పుడు ఆదిత్య మెటల్ అని చెప్పేసి చెప్తున్నారు కదా, అది వచ్చి రాగానే 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాడు. వచ్చి రాగానే నా ఫ్రెండ్స్ జనసేన వాళ్ళ ఫ్యామిలీ, అన్న, అక్క, వదిన, చెల్లి, వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ వాళ్ళకు కూడా వచ్చినాయి 1,40,000 ఉద్యోగాలు ఈ 5 yearsలో. ఏ చేసినా కానీ మన వల్లే. ఆయన సైకోనా? ఆరోగ్యశ్రీ 25 లక్షలకి పెంచినాడు సైకోనా? డాక్టర్స్కి ₹1,00,00,000 కోవిడ్ టైంలో హెల్త్ కవరేజ్, అదే ఇన్సూరెన్స్ ఇచ్చాడు కదా, ఆయన సైకోనా? ఎవరు సైకో? నాడు నేడు కింద చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ని మార్చి చూపించాడు ఆయన సైకోనా? ఎవరు సైకో? కనీసం మీ హయాంలో లేడీస్కి వాష్రూమ్స్ లేవు, ఎలా ఉండే స్కూల్స్ని ఎలా మార్చాడు ఆయన సైకోనా? ఎవరు సైకో? 2019లో నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం అవ్వకపోయి ఉంటే నిజంగా గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఈ విధంగా మారుండేదా? ఆంధ్రప్రదేశ్లో 935 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. ఆ కోస్టల్ లైన్ యూజ్ చేసుకోవాలి, బ్లూవే ఎకనామీ అని చెప్పేసి కనీసం మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? ఒక పోర్టు కట్టారా మీరు? లాజిస్టిక్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఎప్పుడైనా కట్టారా? ఆయన సైకో. సైకో. ఈ 5 yearsలో వీటిలో కొన్ని చేసిన మీరు మన వల్ల